This is a remedy. This is a remedy for all types of pains. ఎటువంటి నొప్పులకైనా సరే స్పెసిఫిక్ లాగా పనిచేస్తుంది. ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ పెయిన్స్, న్యూరాలజియా for all types of neuralgias, myalgias, in cool place, cold air and cold damp weather. చలికాలంలో వచ్చేసరికి చాలా మందికి సడన్ గా చలికి ఎక్స్పోజ్ అయ్యేసరికి ఫేషియల్ నర్వ్స్ బాగా పెయిన్ వస్తాయి, వచ్చి విపరీతమైనటువంటి నొప్పి వస్తుంది. అప్పుడు కూడా ఇది మెగ్నీషియా ఫాస్ 6x ఇస్తే బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కొంతమందిలో బాగా ఎక్యూట్ కోల్డ్, బాగా చల్లగా ఉందనుకోండి, మంచు పడుతుంది, ఎక్స్పోజ్ అయ్యేసరికి ఏమవుతుంది, ఈ ఒకవైపు లాగేస్తుంది, మూతి ఒకవైపుకి లాగేయడం, కన్ను మూతపడకపోవడం, పెరాలసిస్ వస్తుంది. దాన్నే ఫేషియల్ పాలసీ అంటారు. ఫేషియల్ పాలసీ అంటే ఫేషియల్ పెరాలసిస్. దాన్నే బెల్స్ పాలసీ అని కూడా అంటారు. అంటే ఆ మూతి ఒకవైపు లాగేస్తుంది, కన్ను అసలు క్లోజ్ అవుతుంది, అలా ఓపెన్ అయ్యే ఉంటుంది. తర్వాత ఎటువైపు అయితే ఆ మూతి లాగేసిందో అటువైపు భోజనం చేస్తున్నప్పుడు ఫుడ్ అంతా బయటకు వచ్చేస్తుంది, నవ్వుతున్నప్పుడు కూడా అటువైపు లాగేస్తూ ఉంటుంది. విపరీతమైనటువంటి నొప్పితో స్టార్ట్ అవుతుంది. ముందు ఇదంతా విపరీతమైన నొప్పి వస్తుంది కోల్డ్కి ఎక్స్పోజ్ అయిన వెంటనే. ఆ పెయిన్ వచ్చిన తర్వాత చూసుకోకపోతే తర్వాత ఈ కండిషన్ వస్తుంది. ఇమీడియట్ గా హోమియోలోకి వస్తే చాలా క్విక్ గా తగ్గుతుంది. సాధారణంగా ఎక్కువ మందిలో ఈ రకమైన ఈ బెల్స్ పాలసీ అనేటువంటిది బాగా ఎక్స్ట్రీమ్ కోల్డ్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్లనే చాలా మందికి వస్తుంది. జనరల్ గా వింటర్లోనే సాధారణంగా వస్తుంది. కొంతమంది కొన్ని రకాలైనటువంటి సర్జరీస్ చేస్తున్నప్పుడు అవి చూసుకోకుండా పొరపాటున సర్జరీలో ఒక్కోసారి ఈ బెల్స్ పాలసీ వస్తుంది. అంటే వాళ్ళు చేసేప్పుడు నరువు గనక డ్యామేజ్ అయితే ఈ రకంగా కోల్డ్కి ఎక్స్పోజ్ అయ్యారు, బాగా కోల్డ్ గా ఉంది, డ్యాంప్ గా ఉంది, బాగా మంచు పడుతుంది, చల్లగా ఉంది. అప్పుడు ఎక్స్పోజ్ అయిన వెంటనే ఇది వచ్చింది అనుకోండి, ఆ వచ్చిన వెంటనే మన దగ్గరికి వస్తే వాళ్ళకి ఎకోనైట్ 200 వేస్తే ఇమీడియట్ గా తగ్గిపోతుంది. ఎకోనైట్ 200 వేసి డైలీ ఎంపీ 6x డైలీ ముందు అక్యూట్ కండిషన్ లో 4 or 5 doses పర్ డే ఇవ్వచ్చు, లేదా ఎవరి 3 hours ఇవ్వచ్చు. సివియర్ పెయిన్ ఉన్నప్పుడు వాటర్ లో కలిపి ఎవరి 1 hour కూడా వాడచ్చు. వాడితే చాలా క్విక్ రిలీఫ్ వస్తుంది. అయితే ఆ పెయిన్ లో చలికి ఎక్స్పోజ్ అయిన తర్వాత, కోల్డ్ వెదర్ కి ఎక్స్పోజ్ అయిన తర్వాత బాగా సివియర్ డ్రాయింగ్ పెయిన్ విపరీతంగా ఉంది, లాగేస్తుంది నొప్పి. ఇది వచ్చి ఈ బెల్స్ పాలసీ వచ్చి విపరీతమైన పెయిన్ గా ఉంటుంది. ఆ పెయిన్, డ్రాయింగ్ పెయిన్ అనేటువంటిది డామినేట్ చేసినప్పుడు అక్కడ స్పైజీలియా ఇమీడియట్ గా పనిచేస్తుంది. స్పైజీలియా 200 వేస్తే లెఫ్ట్ సైడా రైట్ సైడా అనే దాంతో సంబంధం లేదు, కోల్డ్ కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల రావడం, ఆ రకంగా లాగడం అనేటువంటి దాంతో, ఆ డ్రాయింగ్ పెయిన్ అనేటువంటి దాంతో స్పైజీలియా వేస్తే వాళ్ళకి ఇమీడియట్ రికవరీ వస్తుంది. ఇప్పుడు దాని వాళ్ళకు కూడా ఫాలో అప్ మెగ్నీషియా ఫాస్ బాగా పనిచేస్తుంది. వీటిల్లో ఫాలో అప్ లో టిష్యూ సాల్ట్స్ లో అయితే మెగ్నీషియా ఫాస్ పనిచేస్తుంది. హోమియోపతిక్ రెమెడీస్ లో అయితే కాస్టికమ్ 6 ఇవ్వచ్చు, డైలీ డోసెస్ ఇవ్వచ్చు. ఎకోనైట్ 200 వేసిన తర్వాత కానీ కాస్టికమ్ 6 డైలీ 2 doses ఇస్తే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇవ్వచ్చు, అలా కూడా ఇవ్వచ్చు. ఓ పూట కాస్టికమ్, ఓ పూట ఎంపీ ఇవ్వచ్చు. మన దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ కొంచెం కొన్ని రోజులు గడిచిన తర్వాత ముందు కంగారు పడి పెరాలసిస్ అనేసరికి అదేం పెరాలసిస్ తెలియక కంగారు పడతారు కదా, లాగేసినట్టు రకరకాలుగా ఉంటుంది. ముందు వేరే ట్రీట్మెంట్స్ అనే అయ్యి మన దగ్గరికి వచ్చారనుకోండి, ఒక 15 days పోయాకో లేకపోతే ఒక 3 weeks 1 month పోయాక వచ్చారనుకోండి, అప్పుడు ఎకోనైట్ వేస్తే పనిచేయదు. అప్పుడు కూడా పెయిన్ బాగా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు స్పైజిలియా వేస్తే పనిచేస్తుంది, కానీ ఎకోనైట్ వేస్తే పనిచేయదు. అప్పుడు సాధారణంగా కాస్టికం మనం పొటెన్సీలో వేయొచ్చు, లేదా డైరెక్ట్ గా అసలు కాస్టికం 6 డైలీ 3 doses 4 doses ముందు ఇచ్చి తర్వాత కాస్టికం 30కి వెళ్తే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. వేయచ్చు, కాస్టికం వేయచ్చు. ఎందుకంటే కాస్టికంలో ఒక పెక్యులియారిటీ ఉంది, పెరాలసిస్ ఆఫ్ సింగిల్ పార్ట్స్. ఏదో ఒక పార్ట్ పెరాలసిస్ అంటే మొత్తం ఒక భాగం అంతా కూడా మనం చూస్తూ ఉంటాం, కానీ కాస్టికంలో పెరాలసిస్ కానీ ఏదైనా సరే కొన్ని ప్రాబ్లమ్స్ సింగిల్ పార్ట్స్ ఉంటాయి. ఉదాహరణకి ఒక మజిల్ వేస్టింగ్ జరిగింది అనుకోండి, ఒక కండరం ఎండిపోయింది. కాస్టికం వాళ్ళలో ఏదో ఒక కండరం, ఈ చేతి దగ్గర ఈ కండరం వేస్ట్ అయిపోతుంది, లేదా ఇక్కడెక్కడో వేస్టింగ్ వస్తుంది, మిగతా చోట్లంతా బాగానే ఉంటుంది. అలా ఉంటుంది కాస్టికంలో. ఆ బేసిస్ మీద వీడికి కొంత టైం పోయిన తర్వాత వస్తే మీరు అసలు డైరెక్ట్ గా కాస్టికంతోనే స్టార్ట్ చేయొచ్చు. కాస్టికం 6 డైలీ 3 or 4 doses ముందు ఇచ్చి ఓ వారం 10 రోజులు పోయాక కాస్టికం 30 ఇచ్చి ఫాలో అప్, ఓ పూట రాత్రిపూట క్యాలీఫాస్ 6x, పొద్దున పూట మెగ్నీషియా ఫాస్ 6x ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళకి మెడిసిన్ తో పాటు కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చెప్పండి. ఈ ఫోర్ హెడ్ ఇలా మూవ్ చేస్తూ ఉండమనాలి. ఎందుకంటే ఎటువైపు అయితే పెరలైజ్ అయిందో అటు మూవ్ చేయడం మూవ్ కాదు అసలు మామూలుగా. అంచేత వాళ్ళు కంటిన్యూస్ గా అది మూవ్ చేయడం ఒకటి, తర్వాత రబ్బర్ బెలూన్ తీసుకుని అది ఊదుతూ ఉండడం రోజు ఒక 10-15 సార్లు అది ఊదుతూ ఉండాలి.
ఇవే దాంట్లో చెప్పే ఎక్సర్సైజ్. అక్కడ రబ్బర్ బెలూన్ని ఊపుతూ ఉంటే ఏమవుతుంది, ఈ మజిల్స్ కి ఎక్సర్సైజ్ వస్తుంది. అలాగే నోట్లో నీళ్లు పోసుకుని అని హోల్డ్ చేసి పుక్కిలిస్తూ ఉండమనాలి. మొట్టమొదటిలో ఎటువైపు అయితే ఎఫెక్ట్ అయిందో అటు నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి నీళ్లు. కానీ రోజు ప్రాక్టీస్ చేస్తే ఓ వారం 10 రోజులు వేసరికి కొంచెం నీళ్లు నిలుస్తాయి. ఆ తర్వాత నుంచి గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మెడిసిన్తో పాటు ఈ ఎక్సర్సైజెస్ కూడా వాటికి కంబైన్ చేస్తే మంచి క్విక్ రికవరీ వస్తుంది. వీళ్ళకి సాధారణంగా మాట పోదు, బెల్స్ పాలసీ వాళ్ళకి మాట పోదు. ఈ లాగేయడం వల్ల మాటలో తేడా వస్తుంది. ఇది సర్దుకునేసరికి వాళ్ళకి మళ్ళీ నార్మల్గా వస్తుంది స్పీచ్. చేత కోల్డ్ వలన వీళ్ళకి ఈ రకమైనటువంటి న్యూరాలజిక్ పెయిన్స్, కోల్డ్ ఎయిర్, కోల్డ్ వెదరు, కోల్డ్ వెట్ వెదరు, వీటన్నిటి వలన వీళ్ళకి వచ్చేటువంటి కంప్లైంట్స్లో మెగ్నీషియా ఫాస్ట్ చాలా బాగా పనిచేస్తుంది. పెయిన్స్ ఇన్ ది అబ్డామిన్, క్రాంప్స్ ఇన్ ది ఆర్ ఇన్ ది ఇంటెస్టైన్స్. సడన్ గా కొంకర్లు పోతూ ఉంటాయి ఉండుండి. వాళ్ళకి MP6X కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో కలిపిస్తే ఇమీడియట్ గా రిలీవ్ అవుతారు. అలాగే కొంతమందికి లోపల ఇంటెస్టైన్స్ లో క్రాంప్స్ వస్తాయి, చాలా చికాకు పెట్టేస్తారు. వాళ్ళకి చూస్తే ఆ ఇంటెస్టైనల్ క్రాంప్ వచ్చినటువంటి వాళ్ళకి విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. ఇప్పటిదాకా బాగానే ఉంటారు, మామూలుగా మాట్లాడుతున్నాయి. కొంతమంది పిల్లల్లో చూస్తాం ఈ రకమైనటువంటి కాలిక్. అప్పటిదాకా శుభ్రంగా ఉంటారు, బాగానే ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. సడన్ గా పట్టేస్తుంది, ఓ ఓ ఓ చుట్టుకుపోతారు ఇలాగా. మనం మామూలుగా కోలోసిన్తో క్యూప్రమెట్ అవన్నీ అనుకుంటాం, చూసి అవి ఇస్తూ ఉంటాం, ఏమీ తగ్గదు. ఆ పెయిన్ చూస్తే అసలు ఏమైపోయిందో అన్నట్టుగా ఉంటారు. ఆ పెయిన్ స్పెల్ ఉన్నంతసేపు విపరీతంగా దొల్లేస్తారు, చాలా సివియర్ పెయిన్ వస్తుంది వాళ్ళకి. మామూలుగా ఏ టెస్ట్ చేసినా సరే, ఏదైనా కిడ్నీ స్టోనో ఏముందో అనుకుని మామూలుగా అన్ని టెస్ట్ చేసినా ఎక్కడ ఏమీ ఉండదు. అది ఇంటెస్టైనల్ కాలిక్, ఏ టెస్ట్లోనూ అది దొరకదు. ఆ క్రాంప్ తగ్గిపోగానే, ఆ ఇంటెస్టైన్స్ లో క్రాంప్ తగ్గిపోయి రిలీజ్ అయిపోగానే ఇంకా ఏ పెయిన్ ఉండదు అసలు. వీడికైనా పెయిన్ వచ్చింది, మళ్ళా ఎప్పుడైతే మళ్ళీ ఆ క్రాంప్ వస్తుందో అప్పుడు అంత సివియర్ పెయిన్ వస్తుంది. ఈ మధ్యలో శుభ్రంగా ఉంటాడు, శుభ్రంగా ఆడేస్తాడు, పరిగెడతాడు, జంప్ చేస్తాడు, దూకుతాడు. ఏం చేసినా సరే వాడికి పెయిన్ ఏం రాదు. వాడిని నేను ప్రివెంట్ చేయక్కర్లేదు. ఒరై అంత నొప్పితో బాధపడ బుద్ధి లేదా, గెంతకు అనక్కర్లేవాడిని. వాడిని గెంతినా కూడా వాడికి ఏం రాదు. మళ్ళీ ఏం చేయకపోయినా రెస్ట్ లో ఉన్నా కూడా మళ్ళీ ఆ క్రాంప్ వచ్చినప్పుడు ఇంత సఫరింగ్ ఉంటుంది. అయితే వాళ్ళలో కోలోసిన్తో పనిచేస్తుంది, క్యూప్రమెట్ పనిచేస్తుంది. అందరిలోనూ ఇవే సింటమ్స్ కనిపిస్తాయి. కోలోసిన్త్ లాగే చుట్టుకుపోతూ ఉంటారు, క్యూప్రమెట్ లాగే నిలబెట్టేస్తూ ఉంటుంది. అవి ఏం వేసినా కూడా తగ్గదు. వాళ్ళకి మెగ్నీషియా ఫాస్ట్ ఆ స్పెల్ ఫ్రీక్వెంట్ గా కొంతమంది కొన్ని రోజులు వస్తుంది. మనకి సరైన రెమెడీ ఒక్కోసారి దొరికేంత వరకు కూడా మొదట్లో చూస్తాం, సరిగా ఇండికేట్ అయింది కదా క్యూప్రమెట్ వేస్తాం, కోలో చేస్తాం, తగ్గటం లేదు. వాళ్ళకి సరైన రెమెడీ దొరికే లోపల ఏం చేస్తా, ఆ స్పెల్ వచ్చినప్పుడల్లా ఈ మెగ్నీషియా ఫాస్ట్ శుభ్రంగా వాటర్ లో కలిపి 5 స్పూన్ తగ్గించేస్తూ ఉండండి. గ్రాడ్యువల్ గా ఒక మెగ్నీషియా ఫాస్ఫేట్ అయితే దాంతోనే తగ్గిపోతుంది. అటువంటి చోట్ల సివియర్ గా వస్తున్నప్పుడు మెగ్నీషియా ఫాస్ఫేట్ వేయండి, 6X బదులు 12 గోరువెచ్చటి నీళ్ళలో వేసి 5 minutes వేయండి. అలా అవుతున్నా కూడా కొంచెం తగ్గి మళ్ళా ఉండిపోతుంది అనుకోండి, ఇంకా మళ్ళా ఇలా అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో చెప్పారు కదా, ఆ పద్ధతి చేయండి. వాటర్ వచ్చి చెప్పి పోసారు, ఇంకొచ్చాడు గోసెట్ నీళ్ళు అంటుంది. అలా దాని వల్ల అవుతుంది. ఒకసారి అలా తగ్గప్పుడు ఈ రెమెడీస్ ఏవి పడటం లేదనుకోండి, ఒకసారి కుర్రాళ్ళు ఏ రెమెడీ వేసినా ఏం ఉపయోగం లేదు. రోజు కూడా చాలా వాళ్ళకి ఎలా ఉంటుందో వీడు ఏదో యాక్ట్ చేస్తున్నాం, మైండ్ ఒక రిజర్వ్ తల్లిదండ్రుల దగ్గర తీర్చుకోవడం కోసం యాక్ట్ చేస్తున్నాడు ఉంటుంది. ఆ పేస్ ఛాయ్ అనిపిస్తుంది, కానీ అంత ఉంటుంది, ఏమీ సంబంధం లేదు. డైజెషన్ శుభ్రంగా ఉంటుంది, పేయలు శుభ్రంగా బాగానే ఉంటాయి. మామూలుగా స్కూల్ ఉంటారు, తిరుగుతూ ఉంటారు, బాగానే ఉంటుంది. వెళ్ళినప్పుడు మాత్రం హక్కెబడి వదిలేస్తాం, ఉండదు, ఏమీ ఉండదు. ఎక్స్ట్రా అసలు ఏ సిమ్టమ్స్ కనిపిస్తావు వాడికి. ట్రెజరీ ఏలో రగ్గల మళ్ళీ ఎలోపతి పంపించి సైనింగ్ చేశారు, మళ్ళీ ఎలోపతిలో మెడిసిన్ చేశారు, ఏ రగ్గల చెట్టు కాడికి ఆట గమనించి ఈ ఎక్సెస్ కష్టం ఇటువంటి సిమ్టమ్స్ దెబ్బని అటువంటి వేస్తే టక్కన తగ్గిపోయింది. అసలు బ్రియోనియాలో ఊహించాం బ్రియా ఆ పెయిన్ సేపు మనం ఎలా ఉంటుంది, వాడి సఫరింగ్ చూసి పెయిన్ రొట్టె ఉంటే రెమిస్ లోకి వెళ్తున్నాం. పక్కన పెట్టి మిగతా స్టడీ చేస్తే అయింది. ఈ పెయిన్ ఏం వేసినా తగ్గలేదు, అంచేత అసలు కేర్ చేయకుండా ఉక్కన పెట్టి మిగతా సిమ్టమ్స్ ఏమున్నాయో చూస్తే బ్రియోనియా చెప్పింది. అంచేత బ్రియోనియా వేస్తే వెంటనే ఇది కంట్రోల్ మళ్ళా 15 రోజుల తర్వాత ఒకసారి వస్తే మళ్ళీ ఇంకో బ్రియోనియా మళ్ళీ. ఆ తర్వాత 3 రోజులు ఇదే బేసిస్ లో ఏ పెయిన్ వస్తున్న వాటిలో బ్రియోనియా వేస్తే టక్కన తగ్గింది. వాడికి ఆ ఎక్సెస్ థర్స్ట్ ఉండే పెయిన్ అప్పుడు. తర్వాత వాడికి చేసినట్టే ఏమాత్రం కూడా వాడు మూమెంట్ కొంచెం ఉంటే కొంచెం బెటర్ అటువంటి కొంచెం ఎక్కువ కదిలేకొద్దే కదలకుండా ఉండలేకపోతున్నాడు, కానీ వీలైన ప్రివెంట్ చేసుకుంటున్నాడు. అటువంటి చోట్ల మెగ్నీషియా ఫస్ట్ రెమెడీస్ లో మెగ్నీషియా ఫస్ట్ 200 డోస్ ఇస్తే అండ్ క్లియర్. పెయిన్స్ ఇన్ ది వెర్టెబ్రల్ కాలమ్, పెయిన్స్ ది వెర్టెబ్రల్ కాలమ్, వెన్నుపూసలో ఎక్కడైనా నొప్పి, నడుము దగ్గర లంబార్ వెర్టెబ్రాలో రావచ్చు, థొరాసిక్ కానీ అయితే సర్వైకల్ వెర్టెబ్రా కానీ ఏ రీజన్ సరే వాడికి రావచ్చు పెయిన్స్. ఆల్ ది పెయిన్స్ ఆర్ ఎమ్యులేటెడ్ బై హిట్, all pains are emulated by heat. Cramps from prolonged exertion, ఏదైనా బాగా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వలన, ఉదాహరణకు ఒక పెయింటర్ ఉన్నాడు, పెయింట్ వేస్తున్నాడు,
కంటిన్యూస్ గా ఆ పేస్ట్ వేసిన తర్వాత ఏమో కొనాలి పోయేసరికి వాడికి క్రాంప్స్ వస్తున్నాయి వేళల్లో. ఆ బ్రష్ పట్టుకుంటే క్రాంప్ వచ్చి వాడికి వేలేవుతున్నాడు. వాడికి మెగ్నీషియా ఫాస్ట్ రెగ్యులర్ గా వేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే కొంతమంది రాసున్న వాడు ఉంటారు, దస్తావేజులు రాస్తున్నారు అనుకోండి రెగ్యులర్ గా, వాడు రాసి రాసి కొనాడు పోయేసరికి క్రాంప్ వస్తుంది. ఈ నోట్స్ ఎంతసేపు రాస్తారు రోజు మొత్తం మీద? ఇది అసలు పెద్ద రైటింగా? వాడికి అయ్యేసరికి కొంతకాలం పోయేసరికి, లేదా టైప్ కొట్టేవాడు ఉన్నాడు కంటిన్యూస్ పొద్దు నుంచి సాయంత్రం వరకు టైప్ కొడుతూ ఉంటాడు, వాడికి వేలు కొంకర్లు పోతూ ఉంటాయి. లేదా తాపీ మేస్త్రి ఆ తాపీ పట్టుకుని కంటిన్యూస్ గా పని చేస్తూ ఉంటాడు, కొంతకాలం పోయేసరికి బాగా ప్రొలాంగ్డ్ ఎగ్జిషన్ తో అది పట్టుకునేసరికి వాడికి క్రాంప్స్ వస్తాయి. ఇలాంటివన్నీ కూడా వాడికి డైలీ ఎంపీ 6X 12X కండిషన్ బట్టి 2-3 డోసులు వేసుకుంటూ ఉండమంటే దాంతో చాలా వరకు క్రాంప్స్ తగ్గుతాయి. రోజు 2 సార్లు ఎంపీ, ఓసారి సిపి కూడా ఇవ్వచ్చు వేళల్లో. పెయిన్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్టర్ వర్కింగ్ లాంగ్ టైం. వర్కింగ్ లాంగ్ టైం, ఎక్కువ కాలం పని చేయడం వల్ల చేతుల్లో నొప్పులు వస్తాయి. పెయిన్స్ ఇన్ ది ఫింగర్స్, పెయిన్స్ ఇన్ ది ఫింగర్స్ ఆఫ్టర్ రైటింగ్ లాంగ్ టైం. ఇన్ ఎవరికైనా ఇన్ రైటర్స్ క్రాంప్ ఆల్సో దిస్ రెమెడీ వర్క్స్ వెల్. కొంతమందికి రైటర్స్ క్రాంప్ తో సఫర్ అవుతూ ఉంటారు. రాస్తూ ఉంటే ఈ వేళ్లు కొంకర్లు పోయి పెన్ను పట్టుకున్న అక్షరాలు అవి సమంగా రావు, కొంకర్లు పోయి ఇలా లోపలికి పోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా ఇది ఇస్తే బాగా పనిచేస్తుంది. ఉత్త ఎంపీ 6X డైలీ 3 or 4 డోసెస్ ఇచ్చినా బాగా పనిచేస్తుంది. లేదా వాళ్ళకి రాత్రిపూట క్యాలీఫాస్ 6X, పొద్దున మధ్యాహ్నం ఎంపీ 6X ఇస్తే బాగా పనిచేస్తుంది. కొంతమందిలో ఆ రైటర్స్ క్రాంప్తో పాటు జనరల్ వీక్నెస్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో సిపి కూడా ఓ పూట ఇవ్వండి. కేపీ ఓ పూట, ఎంపీ ఓ పూట, సిపి ఓ పూట. కొంతమంది సర్జన్స్ లో కూడా పాపం దీంతో సఫర్ అవుతుంటారు ఈ క్రాంప్స్ తో. ఆ సర్జరీ చేసేప్పుడు సడన్ గా పట్టుకుని సర్జరీ చేద్దాం అనుకునే టైం క్రాంప్ వస్తూ ఉంటుంది. వయోలెంట్ క్రాంప్స్ ఇన్ కలరా అండ్ డిసెంట్రీ. అక్కడ కూడా అయితే అక్కడ ఎగ్జాక్ట్ గా ఈ లోపల కడుపులో బొడ్డు చుట్టూరా ఇలా క్రాంప్ వచ్చి మెలిపెట్టినట్టుగా నొప్పి వచ్చి దాంతో కలరా మోషన్స్ అవుతూ ఉంటాయి. అక్కడ మనం క్యుప్రమెట్ 200 వేసి తర్వాత ఫాలో అప్ ఎంపీ 6X ఇవ్వచ్చు. క్యుప్రమెట్ 200 కలరాలో క్యుప్రమెట్ వాడికి, ఆర్సెనికం ఆల్బమ్ వాడికి, తర్వాత పోడోఫైలం వాడికి, వీళ్ళందరికీ కూడా మోషన్స్ పెద్ద మోషన్సే అవుతాయి. మళ్ళీ క్యాంఫర్ వాడికి వాళ్ళకి చిన్న మోషన్స్ అవుతాయి. వెరైట్రమ్ ఆల్బమ్ లో కూడా ఓ మాదిరిగా ఉంటాయి పెద్ద మోషన్స్. రైస్ వాటర్ లైక్ స్టూల్ అంటాడు, లేదా గ్రీనిష్ గా అయినా అవ్వచ్చు. అయితే మిగతా సిమ్టమ్స్ తో పాటు డిఫరెన్షియేట్ చేసుకోవాలి. క్యుప్రమెట్ లో క్రాంపింగ్ పెయిన్, కడుపులో క్రాంపింగ్ పెయిన్ వచ్చి ఆ మోషన్కి ముందు కానీ, మోషన్ అవుతున్నప్పుడు కానీ, మోషన్ తర్వాత కానీ ఆ క్రాంపింగ్ పెయిన్ వస్తుంది. మోషన్ అయిన తర్వాత వాళ్ళకి ఒక్కోసారి కాలివేళ్లు, చేతివేళ్లు, కొంకర్లు పోతూ ఉంటాయి. క్యుప్రమెట్ వేస్తే ఇమీడియట్ గా తగ్గుతుంది. అదే ఆర్సెనికం ఆల్బమ్ అయితే మిగతా ఆ మోషన్స్ తో పాటు ఆర్సెనికం ఆల్బమ్ తాలూకు ఎక్యూట్ వీక్నెస్, ఆ రెస్ట్లెస్నెస్, థర్స్ట్ అవన్నీ ఉంటాయి. సరే పోడోఫైలం చెప్పక్కర్లే. ఇవేమీ కాకుండా ఇంకో డ్రగ్ ఉంది, అలాగే పెద్ద మోషన్స్ అవుతూ ఉంటాయి. వాడికి సరిగ్గా క్యాంఫర్కి ఆపోజిట్. క్యాంఫర్ వాడికి 1-2 మోషన్స్ అయ్యేసరికి ఎక్స్ట్రీమ్ వీక్నెస్ వస్తుంది, విపరీతమైన నీరసం. వీడికి అసలు ఇప్పటికి ఏ 10-15 మోషన్స్ అయ్యాయో అన్నట్టుగా అయిపోతాడు వాడు. 1-2 మోషన్స్కి, చిన్న మోషన్స్ కూడా. ఇంకోటి ఉన్నాడు, వాడికి బ్రాడ్ మోషన్స్ అయిపోతూ ఉంటాయి. ఎన్ని మోషన్స్ అయ్యంటే ఇప్పటికి 7-8 మోషన్స్ అయ్యంటారు. వాడికి ఏం వీక్నెస్ ఉండదు, యాసిడ్ ఫాస్. అలాగే మనకి ఫీవర్స్ లో కూడా కనిపిస్తారు. ఇలాగా ఫీవర్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయ్యి ఇప్పుడే పొద్దునే స్టార్ట్ అయిందంటారు. ఎంత ఉంది టెంపరేచర్? పెద్ద విపరీతమైన టెంపరేచర్ కూడా ఉండదు. కానీ ఆ ఫీవర్ స్టార్ట్ అయిన కొద్ది గంటల్లోనే, లేదా ఫీవర్ స్టార్ట్ అయిన 1 or 2 days లోపలే, ఫీవర్ స్టార్ట్ అయిన ఒక 3-4 గంటల లోపే ఎక్స్ట్రీమ్ గా వీక్ అయిపోతారు జెల్సీమియం వాళ్ళు. ఫీవర్ స్టార్ట్ అయిన 2-3 days లోనే విపరీతంగా వీక్ అయిపోతారు బ్యాప్టిషియా వాళ్ళు. ఫీవర్ స్టార్ట్ అయిన కొద్ది గంటల్లో విపరీతమైన వీక్నెస్ జెల్సీమియం వాడికి వస్తుంది. 2-3 రోజుల లోపు బాగా వీక్ అయిపోతాడు బ్యాప్టిషియా వాడు. అంటే కొన్ని చోట్ల జెల్సీమియం వేయాల్సిన చోట ఆ వీక్నెస్ చూసి చైనా వేస్తూ ఉంటాం, తగ్గదు. కానీ మళ్ళా అక్కడ మోషన్స్ వచ్చే రేసులను కనిపిస్తుంది. మనిషిలో కూడా మంచి బాగా తిరిగేస్తూ ఉంటాడు. టెంపరేచర్ చూస్తే తప్ప వీడికి 103 or 104 ఉందన్న విషయం తెలీదు. ఓపీఎం వాడు ఒకడు, రూస్టాక్స్ వాడు ఒకడు, పల్స్టిల్లా వాడు ఒకడు, వాళ్ళ ముగ్గురు కూడా అలా తిరుగుతూ ఉంటారు. అంటే ఓపీఎంలో మళ్ళీ 2 ఫేజులు ఉన్నాయి. ఇలా ఉండేవాళ్ళు ఉన్నారు, బాగా మత్తుగా డ్రౌజీగా పడుకునే వాళ్ళు ఉన్నారు. 2 ఉన్నాయి ఓపీఎంలో. అయితే ఆ 3 కూడా మనకి తేడా కనిపిస్తుంది. ఓపీఎం వాడు 103, 104 టెంపరేచర్ ఉంటుంది, ఒళ్ళు వేడిగా కాలిపోతూ ఉంటుంది. ఏమిరా ఎలా ఉంది? మామూలుగా అప్పుడు మనం చూస్తే చాలా రకాలైన సిమ్టమ్స్ ఉన్నాయంట. అంటే నాకేం లేదు, ఊరికే వీళ్ళంతా కంగారు పడుతున్నారు అంటాడు. ఓపీఎం వాడికి ఒక మెంటల్ సిమ్టమ్ ఉంది. వాడికి ఎంత సఫరింగ్ ఉన్నా ఏకంగా వాడు చూస్తుంటే సఫర్ అవుతూ ఉంటాడు. కానీ వాడిని అడిగితే నాకేం లేదు బానే అంటాడు. అసలు అవి వాడికి వాటిని ఫీల్ అయ్యేటువంటి మైండ్ లో వాటిని తెలుసుకోగలిగేటువంటిది పోదు కెపాసిటీ. అంచేత ఐఎమ్ ఫీలింగ్ వెల్ అంటాడు. ఏ ఫాల్స్ ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటాడు దాన్ని. ఓపీఎం వాళ్ళు చూస్తే సఫర్ అవుతూ ఉంటాడు.
యోగి వలె కనిపించారు ఓపియం. స్టార్స్ వాడు ఎందుకు తిరుగుతుంటాడు? నరకం ఎర ఉంటుంది, 103 ఎర ఉంది, ఓదపులు ఉంటుంది, అడుగుతుంది, అలా తిరుగుతూ ఉంటే వాడికి బాగుంటుంది. పడుకున్నాడా అనమాట. బలుస్తామకి అలా బొక్కడా అన్ని అయిపోతాయి. అలా వెళ్ళి తిరుగుతూ హాయిగా గాలికి తిరుగుతుంటే వాడికి హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఎక్యూటేషన్ లో కూడా మనకి ఈ డిఫరెన్సియేషన్ చూసుకుంటారు. ప్రతి ఎక్యూట్ సీజన్ కండరాలు ఎక్కువగా ఉంటాయి. chronic congestive headaches initiated by heat under tight bandage అంటే చాలా కాలంగా శరీరంగా వేడి అలాగే తలనొప్పుల బ్రయోనియస్ సిమ్టమ్స్ ఈలో మనకి అటువంటి ఆల్ టైప్స్ ఆఫ్ హిక్ కాఫ్ HICCOUGH హిక్ కాఫ్ ఈవెన్ స్పాస్మాటిక్ SPAS MODIC స్పాస్మాటిక్. నెక్స్ట్ రాసుకోండి. కాలసీ COLICY కాలిక్ పెయిన్ అనమాట. కాలిక్ పెయిన్ ఇన్ స్టమక్ which is emanated by bending double అంటే ముందుకు గాని వెనక్కి గాని ఇలా విరుచుకోవడం వల్ల ఎంపీలో మనకి ఇటువంటి పెయిన్స్ అన్ని తగ్గుతుంటాయి. బెండింగ్ డబుల్ అండ్ హీట్. నెక్స్ట్ పాయింట్ డిస్టింక్షన్ DISTENSION ఆఫ్ అబ్డామిన్ విత్ గ్యాస్ అంటే బాగా బ్లౌటింగ్ సెన్సేషన్ ఉంది, పొట్ట బాగా ఉబ్బరిస్తూ ఉంటుంది. చిన్నపిల్లల్లో మనకి మోషన్స్ అవ్వకపోతే బాగా ఈ కడుపు బాగా ఉబ్బరిస్తుంది. చిన్నప్పుడు మనకి తల్లులు కాకపడతారు, బాగా పైన మద్దన చేసి నూనె ఏదైనా ఆ పైన ఏం చేస్తారంటే వేడి నీళ్లు కాపడం పెడతారు. కాపడం పెడితే వెంటనే విరోచనం అవుతుంది. అలాగే వాడికి ఉన్నటువంటి అబ్డామినల్ పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ తగ్గిపోతుంది. నెక్స్ట్ పాయింట్ గుడ్ మెడిసిన్ ఫర్ మెన్సురల్ కాలిక్. మెన్సెస్ లో వచ్చేటువంటి కడుపు నొప్పులు మొదలైనటువంటి బాధలన్నిటికీ కూడా ఇది చాలా మంచి మెడిసిన్. ద కాలిక్ విల్ బి లైక్ cramping pain and feels better by bending double and heat. heat వేడి వల్ల సాధారణంగా మెన్సెస్ లో వచ్చేటువంటి ఈ పెయిన్స్ అన్నిటికీ కూడా మెగ్నీషియఫాస్ 6x వేడినీళ్ళతో వేసుకున్నట్లయితే అంటే పావు గంటకి వేడినీళ్ళతో కలిపినటువంటి ఆ నీళ్లు కనుక పుచ్చుకున్నట్లయితే ఒక చెంచా సాధారణంగా 2-3 డోసులు పుచ్చుకునేటప్పటికీ ఈ మెన్స్ట్రువల్ సంబంధించినటువంటి కాలిక్ పెయిన్ అంతా కూడా తగ్గిపోతుంది. సాధారణంగా దానికి బెరాల్ గానా అవన్నీ వేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ అండ్ లాస్ట్ పాయింట్ కాన్స్టిపేషన్ ఈజ్ ఆల్సో దేర్ విత్ మచ్ పెయిన్ ఇన్ అబ్డామిన్. విలోచన బద్ధకం, మలబద్ధకం, దాంతో కడుపు నొప్పి అలా కనుక ఉన్నట్లయితే మెగ్నీషియఫాస్ 6x కానీ 12x కానీ మనం వేడినీళ్ళతో కనుక వేసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా ఈ మెగ్నీషియఫాస్ సంబంధించిన మొడాలిటీస్ కనుక మనలో కనుక ఉన్నట్లయితే మనకి ఒక అరగంటలోనో పావు గంటలోనో మోషన్ చాలా ఫ్రీగా అయ్యి ఆ పెయిన్ అంతా కూడా తగ్గిపోతుంది. ఇది మెగ్నీషియఫాస్ కి సంబంధించినటువంటి డాక్టర్ ఏఎం ఆచార్ రాసినటువంటి మెటీరియల్.